ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు రచించిన నాహంకర్త హరిహికర్త అనే రచనలో నుంచి అధ్యాయాలను ఆడియో రూపంలో తెలుసుకుంటున్నాం. ఈరోజు 7వ అధ్యాయాన్ని తెలుసుకుంటున్నాం. 16 గంటల అజ్ఞానం. తిరుమల శ్రీనివాసుని తన భక్తిపూర్వక అక్షరమాలతో అనునిత్యం సేవించిన మహాభక్తుడిగా తాళపాక అన్నమాచార్య గురించి తెలియని ఆంధ్రులంటూ ఉండరు. ఆయన భక్తిభావావేశంతో రాసిన కీర్తనలు 30,000కు పైగా ఉన్నాయి. అన్నమయ్య భక్తితో సాగించిన సాహితీ యజ్ఞంలో విలువల్ని ఆరాధనని గుర్తించిన అప్పటి పాలకులు ఆ కీర్తనలన్నింటినీ తామ్రపత్రాల మీద చెక్కించారు. వాటిల్లో కొన్నింటిని గోసాయిల ద్వారా గ్రామాల్లో ప్రచారం లభించింది. ఆ రకంగా ప్రచారంలోకి రావటం వల్లే ఈనాటికి ప్రతి తెలుగు తల్లి నోటా వినిపిస్తూ ఉంటుంది జోలపాట. జో అచ్యుతానంద జో జో ముకుంద. అలా ప్రచారానికి వినియోగించిన తామ్రపత్రాలని ఆలయంలోని గోడలో నిక్షిప్తం చేశారు. ఎవరు చేశారో ఎప్పుడు చేశారో తెలియదు. ఆ సంకీర్తనల కట్ట 20వ శతాబ్దం మధ్యకాలంలో మహంతుల యాజమాన్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్న కాలంలో బయటపడింది. అలా బయటపడిన వాటిల్లో 11,000 మాత్రమే మనకు లభ్యమయ్యాయి. ఆ కీర్తనలకు వ్రాత ప్రతులు తయారు చేయటంలో వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ తదితరులు గణనీయమైన కృషి చేశారని చెబుతుంటారు. నాకు ముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ రాజగోపాలరాజు దాదాపు 3 దశాబ్దాల పాటు టీటీడీకి అనేక స్థాయిలలో సేవలనందించిన శ్రీచెలికాని అన్నారావుల సారథ్యంలో ఈ అన్నమయ్య కీర్తనల ప్రచురణ ఆరంభమైంది. టీటీడీ విద్యాసంస్థల్లోని ఒక పండితుడు రామసుబ్బశర్మకు ఈ సంకలనాలను తయారు చేసి ముద్రింపజేసే బాధ్యతను అప్పగించారు. అప్పట్లో టీటీడీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న నేదునూరి కృష్ణమూర్తి సారథ్యంలో కళాశాల విద్యార్థులను ఈ సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రోత్సహించటం కోసం వాళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా శ్రీ రాజగోపాలరాజు ఏర్పాటు చేశారు. అలా నేదునూరి గురుత్వంలో తయారైన వారే ఇప్పటి ప్రముఖ గాయకులలో ఒకరైన శ్రీమతి శోభారాజు, శ్రీ బాలకృష్ణ ప్రసాద్. ఆ రకంగా అన్నమయ్యకి సంకీర్తనల పరిరక్షణకు ప్రచారానికి పునాదులు వేసిన ఘనత వాళ్ళందరికీ దక్కుతుంది. 1978లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన 2 మాసాల తరువాత ఒకరోజు రామసుబ్బశర్మ గారిని పిలిపించి ఆయన విభాగంలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాను. ఆయన వివరించిన దాన్ని బట్టి ఆ రాగిరేకులలోని సంకీర్తనలకు తెలుగు వ్రాతప్రతులైతే తయారయ్యాయి, కానీ తామ్రపత్రాలను పరిరక్షించే కార్యక్రమం, వేలాది కీర్తనలకు ఎడిటింగు, ప్రింటింగు ఇంకా జరగాల్సి ఉంది. అలాగే ఆ సంకీర్తనలలోని అనేక మాటలకు అర్థాలు రాయాల్సి ఉంది. అది ఒక బృహత్ కార్యక్రమం. ఎన్ని దశాబ్దాలైనా పట్టవచ్చు. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలు జనబాహుళ్యంలోనికి చొచ్చుకొని పోయాయి. ఆ సాహిత్యంలో ఉండే సంస్కృత, తెలుగు భాషా ప్రయోగాల మూలంగా ఆ కీర్తనలు పండితుల్ని, పామరుల్ని సైతం ఆకర్షించాయి. ఆ కీర్తనల్లో శాస్త్రీయ ధోరణి ఉంది, జానపద ప్రయోగము ఉంది, లాలిపాటలుగా చలామణి అయ్యే లాలిత్వము ఉంది, శృంగార కళ ఉంది, ప్రేమభావము ఉంది, భజన లక్షణం ఉంది, పొంగి పొర్లే భగవదారాధన కూడా ఉంది. నిజానికి మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అంటూ సమసమాజ తత్వాన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రచారంలోకి తీసుకువచ్చినవాడు కూడా అన్నమయ్యే. అందుకే అన్నమయ్య అన్ని వయస్సుల వారిని, అన్ని వర్గాల వారిని కూడా ఈనాటికి ఆకర్షించగలుగుతున్నారు. అయితే అన్ని కీర్తనల్లోని లక్షణం భగవంతుని లీలల్ని వర్ణించటం, భగవదారాధన మాధుర్యాన్ని మనకి పంచిపెట్టటం. ఎంత లోతైన విశాలమైన భక్తి వేదాంత తత్వాన్ని అన్నమయ్య తన సాహిత్యంలో చిందించారంటే ఈనాటికి ఆ సాహిత్యం పైన పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ త్యాగరాజు కీర్తనల మాదిరిగా అన్నమయ్య కీర్తనలు గురు శిష్య పరంపర ద్వారా ప్రచారంలో కొనసాగుతున్నవి కాదు.
అందువల్ల ఈ కీర్తనలు రాగిరేకులు బయటపడ్డాక తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి సంకీర్తనకు రాగం మాత్రమే వాటిల్లో ఉదహరించబడింది. అంటే ఏ సంకీర్తనను ఏ రాగంలో అన్నమయ్య పాడుకున్నారో తెలిసింది, కానీ వాటికి స్వరం తెలియదు. ప్రతి కీర్తనకి శ్రీ వెంకటేశాయ మకుటం మాత్రం ఉంది. ఈ కార్యక్రమం గురించి అధ్యయనం చేస్తున్న కొద్దీ నాలో ఆసక్తి పెరిగింది. ఇంతటి సాహితీ విలువలు, భక్తి ప్రమాణాలు కలిగిన సంకీర్తనల్ని ముద్రించి ఊరుకుంటే సరిపోదు. వీటిని ప్రచారంలోకి తీసుకురావాలి. అందరూ విని ఆనందించాలి. ప్రతి ఇంట ప్రతి నోట ఈ కీర్తనల మాధుర్యం పొంగి పొరలాలి అన్న తహతహనాలో పెరిగిపోయింది. ఫలితంగా ఈ విలువైన సాహిత్య సంపదను పరిరక్షించేలా, అదే సమయంలో ప్రతి ఇంట ప్రతిధ్వనించేలా ఈ సంకీర్తనలకి ప్రాచుర్యం కూడా కల్పించే లక్ష్యంతో అన్నమాచార్య ప్రాజెక్టుని ఏర్పాటు చేయటం జరిగింది. అలా ఏర్పాటైన ప్రాజెక్టుకి స్పెషల్ ఆఫీసర్గా టీటీడీ కాలేజీలో అధ్యాపకుడైన కామిశెట్టి శ్రీనివాసుల్ని నియమించాం. సాహితీ సంకలనాలు తయారు చేయటం, ముద్రింపజేయటం వంటి బాధ్యత ప్రొఫెసర్ సుబ్బరాయ శర్మది కాగా, ఆ సంకీర్తనలకి సంగీతం జోడించి వాటిని ప్రచారంలోకి తీసుకురావటం కామిశెట్టి శ్రీనివాసుని బాధ్యత. అన్నమయ్య సంకీర్తనలను లిఖించి ఉన్న తామ్రపత్రాల్ని పరిరక్షించటం దగ్గర నుంచి అన్ని సంకీర్తనలు ప్రచురింపజేయటం, వాటి ప్రముఖ సంగీత విద్వాంసుల సహాయంతో ఆయా రాగాలకు తగినట్లుగా స్వరస్థానాలను నిర్ణయింపజేయటం, ప్రముఖ గాయకులతో గానం చేయించటం, ఒక ఔత్సాహిక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఊరూరా ఈ కీర్తనల్ని ప్రచారం చేయించటం, ఆడియో వీడియో క్యాసెట్లను తయారు చేయించటం, భజన కీర్తనల ఆధారంగా చెక్క భజనలు, కోలాటాలు నిర్వహించటంలో భజన బృందాలకు శిక్షణను ఇప్పించటం, ఈ బృందాల్ని ఏటా మెట్లోత్సవానికి ఆహ్వానించటం, విద్యార్థులకు పోటీలు నిర్వహించటం, ఆ కీర్తనలకు నృత్య రూపాల్ని ప్రోత్సహించటం వగైరా కార్యక్రమాలతో పాటు తాళ్లపాక గ్రామాన్ని టీటీడీ దత్తత చేసుకోవటం వరకు ఈ ప్రాజెక్టు లక్ష్యాలలో ఉన్నాయి. ప్రాజెక్టు తరపున విశ్వవిద్యాలయాలలో అన్నమయ్యపై పరిశోధనలు కూడా ప్రోత్సహించే పని మొదలుపెట్టాం. అలా మొదటి దశలో డాక్టరేట్ పొందిన వాళ్ళు శ్రీ మేడసాని మోహన్, శ్రీ పిఎల్ఎన్ ప్రసాద్. ఆ ప్రాజెక్టులో భాగంగానే శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి బాలాజీ పంచరత్నమాల గానం చేశారు. కుమారి శోభారాజు, బాలకృష్ణ ప్రసాదులతో ఒక గాయక బృందం ఏర్పాటైంది. వైద్యనాథన్ తదితర వాద్య కళాకారులతో ఈ బృందం అన్నమయ్య కీర్తనలకు ఊరూరా సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ఆరంభమైంది. ప్రముఖ సంగీత విద్వాంసులు నిర్ణయించిన విధంగా ఆయా రాగాలకు స్వరాలు కూర్చి సాధన చేస్తూ ఈ బృందం ఇస్తున్న ప్రదర్శనలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. అన్నీ భక్తి గీతాలే అయినా జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజానికి ఈ సంగీత ప్రచార కార్యక్రమం ఆరంభంలో నాకు పెద్ద సంకటం ఎదురైంది. శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా ఈ కీర్తనల్ని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనే పాడాలంటారు. అలా చేస్తే జనసామాన్యంలో వీటికి ప్రచారం లభించదేమో అన్నది నా బెంగ. అందుకే రాగాన్ని, స్వరాన్ని శాస్త్రీయంగా ఉంచుతూ ఆలాపన తగ్గించి పామర జనరంజకంగా ఉండేలా ఈ కీర్తనల్ని గానం చేయాలని సూచించాను. అలా శాస్త్రీయ లలిత సంగీతాల మేళవింపుతో తయారైన అన్నమయ్య కీర్తనలే ఇప్పటికీ టీటీడీ వారు ఆడియో కేసెట్ల రూపంలో ప్రచారంలో పెట్టారు. ప్రతీ నెల కొన్ని కొత్త సంకీర్తనల్ని ఈ బృందం విధిగా సాధన చేసి తీరాలని, అలా సాధన చేసిన వాటిని బయట కార్యక్రమంలో పాడే ముందు ఒకసారి నా బంగళాలో సమీక్షించుకోవాలని నిర్ణయించాం. అలా నెలకోసారి రాత్రి 9 గంటల తర్వాత ఈ అన్నమయ్య ప్రాజెక్టు గాయక బృందంతో నా సంగీత సమీక్షలు జరుగుతుండేవి. అలా ఒక రాత్రి మా సంగీత సమీక్ష చర్యలో కామిశెట్టి శ్రీనివాసులు లేవనెత్తిన అంశం ఆ రాత్రంతా నాలో సుడిగుండాలు సృష్టించింది. తెల్లవారేలోపు ఒక మహోన్నతమైన పరిణామానికి దారితీసింది. ఆ రాత్రి మా సంగీత సమీక్ష ముగిశాక కామిశెట్టి శ్రీనివాసులతో మాటల్లో నేను మర్నాడు బెంగళూరు వెళ్తున్నానని చెప్పాను. అది వింటూనే శ్రీనివాసులు, సార్ మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తాను. బెంగళూరులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉంటున్నారు. వారిని మీరు ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి పలకరిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇవాళ మీరు ఇంతటి బృహత్ కార్యక్రమం
అన్నమాచార్య ప్రాజెక్టు నిర్వహించటానికి మూల కారకుల్లో ఆయన ఒకరు. రాగిరేకుల మీద లభ్యమైన కీర్తనలను వ్రాత ప్రతుల్లోకి మార్చటంలోనూ, వాటిని తెలుగు నుడికారాన్ని సృష్టించి స్పష్టంగా గుర్తించి ఇప్పటికీ తెలుగులోకి అన్వయించటంలోనూ, ఆ కీర్తనల్లోని వైశిష్ట్యాన్ని అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావటంలోనూ ఇలా అనేక సంవత్సరాల పాటు అన్నమాచార్యుని కీర్తనల మీద అవిశ్రాంతంగా కృషి చేసిన మహాపురుషుల్లో అనంతకృష్ణ శర్మ గారు ఒకరు. వారితో పాటుగా ఈ మహత్కార్యాన్ని సాగించిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వారి సహాయకులుగా కూడా ఇతోధికంగా గౌరవ పురస్కారాలు లభించాయి. ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు రాళ్లపల్లి వారు అంటూ చెప్పుకుపోయాడు. వీలైతే కలవటానికి ప్రయత్నిస్తాను నేను చెప్పటంతో రాళ్లపల్లి వారి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు మనసు తొలిచివేయటం ఆరంభించింది. అంతకు ముందెన్నడూ నేను రాళ్లపల్లి వారిని కలుసుకోలేదు. వారి పాండిత్య ప్రకర్ష గురించి అసలు తెలియదు. కాబట్టి నేను వారి గురించి ఎలాంటి అంచనా వేయలేను. కానీ మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇంతటి ప్రాజెక్టు ఇవాళ అవతరించడానికి ఆద్యులలో రాళ్లపల్లి వారు ఒకరు. శ్రీ వెంకటేశ్వరుని కీర్తించే అన్నమయ్య భక్తి సాహిత్యం వెలుగులోకి రావటానికి కారకులలో రాళ్లపల్లి కూడా ఉన్నారు. ఇవాళ సులువుగా ఆ సాహిత్యం మనకు అర్థమయ్యేలా రూపం దాల్చడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తి రాళ్లపల్లి. అయినా ఆయన సమకాలీకులకు ఆ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్న మిగతా వారికి లభించిన గుర్తింపు ఆయనకి లభించలేదు. ఇదే ఆలోచనతో నిద్రపట్టలేదు. రాళ్లపల్లి వారి విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందన్న అపరాధ భావన అంతరాంతరాళంలో నన్ను తొలిచేస్తోంది. ఈ లోపం ఎలా జరిగింది అన్న ప్రశ్న కన్నా దీన్ని ఎలా సవరించాలి అన్న వేదన నా మస్తిష్కాన్ని వధించేస్తోంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఒక దివ్య శక్తి నన్ను ఆవహించినంత ఆవేశం కలిగింది. అప్పటికప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఫోన్ చేసి నిద్ర లేపి చెప్పాను, చూడయ్యా, నేను తెల్లవారుజామున 6 గంటలకు బెంగుళూరు బయలుదేరాలి. ఆలోగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ఒక నియామక పత్రం, శ్రీవారి గోల్డ్ డాలరు, ఒక శాలువ, శ్రీవారి ప్రసాదం లడ్డు, అక్షంతలు వగైరా సరంజామా అంతా నా బంగళాకు చేరిపోవాలి. మా డెప్యూటీ ఆఫీసర్ నిర్ఘాంతపోయాడు అంతా వింటూనే. ఎందుకంటే ఆస్థాన విద్వాన్గా ఎవరిని నియమించాలన్నా టీటీడీ బోర్డు ఏటా ఒక నిపుణుల కమిటీని నియమించాలి. ఆ కమిటీ వారు ఏ రంగాల్లో ఆస్థాన విద్వాంసులు ఇంకా నియమింపబడలేదో చూసి ఆ రంగాలలో నిష్ణాతుల పేర్లు పరిశీలించి పేర్లు సిఫార్సు చేస్తే ఆ సిఫార్సుని బోర్డు అంగీకరించి ఆయా నిష్ణాతులకు పంపితే వారు అంగీకారం తెలిపితే అప్పుడు వారికి తిరుమల బ్రహ్మోత్సవాల సదస్సులో మర్యాదలు చేసి ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్టు ప్రకటించాలి. ఇది నిర్ణీత విధానం. అతను ఈ విధి విధానం గురించి ఏదో మాట్లాడబోతే నేను వారించాను. అదంతా అలా ఉంచయ్యా, తెల్లవారేటప్పటికి నేను చెప్పిన విధంగా జరిగిపోవాలి అంతే అంటూ ఆదేశించాను. అప్పటికి నా మనస్సు కుదుటపడింది. మిగతా రాత్రి నిద్రపట్టింది. టీటీడీ ఉద్యోగుల సమర్థత కారణంగా ఉదయం నేను బయలుదేరే సమయానికి అన్నీ రెడీ అయిపోయాయి. బెంగళూరు వెళుతూనే ముందుగా శర్మగారింటికి కబురు చేసి ఆ ప్రకారంగా ఆ మధ్యాహ్నం 3 గంటలకి నేను, నా భార్య గోపిక కలిసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారింటికి ఈ గౌరవ పురస్కార సరంజామాతో వెళ్ళాం. వెళ్ళేసరికి ఆ ఇంటి వాతావరణంలో చాలామంది గుమిగూడి ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో దిగులు తొంగి చూస్తోంది. ఏమిటి సంగతి అని అడిగితే ఎవరో చెప్పారు, శర్మగారికి బాగుండటం లేదని. మేము లోపలికి వెళ్ళాం. ఆ గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. శర్మగారు ఒక వారం రోజులుగా స్పృహలో లేరుట. ఆయన కొడుకు కాబోలు నన్ను దగ్గరికి తీసుకువెళ్ళి శర్మగారి చెవిలో పిలిచారు. ఆయన పలకలేదు. మళ్ళీ 4-5 సార్లు గట్టిగా పిలుస్తూ చెబుతున్నాడు, మీకోసం తిరుమల నుంచి ప్రసాదం వచ్చింది. ఈసారి కొద్దిగా కదలిక వచ్చింది వారిలో. అతి కష్టం మీద ఆయన కళ్ళు తెరిచారు. అర్ధనిమీలిత నేత్రాలతో ఆ విద్వాంసుడు నా వంక చూశారు. ఆయన కొడుకు నేనెవరో చెబుతున్నారు. ఆయనకి ఏమీ అర్థమైందో నాకు తెలియదు. నేను మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ శ్రద్ధాప్రపత్తులతో ఆ డాలర్ హారాన్ని వారి మెడలో వేశాను. శాలువా కప్పాను. ఆస్థాన విద్వాంసుడి నియామక పత్రాన్ని
శ్రీవారి ప్రసాదాన్ని వారి చేతుల్లో పెట్టి నమస్కరించాను. కొడుకులు వారికి కొద్దిగా మెడ ఎత్తి నడుము కింద దిండ్లు అమర్చి వెనక్కి వాలి కూర్చున్న స్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు గమనించారు, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు, కానీ ఆ దృష్టి నా మీద లేదు. తన చేతిలోని శ్రీవారి ప్రసాదం మీద, ఆ నియామక పత్రం మీద ఉంది. ఆయన కంటి వెంట బాష్పాలు ఏకధారగా కారుతున్నాయి, పెదవులు ఒడుకుతున్నాయి, క్రమంగా నోరు పెగిలింది. రుద్ధ కంఠంతో ఏమేమో అంటున్నారు, అర్థం కావటం లేదు. చెవి దగ్గరగా పెట్టి వింటున్నారు కొడుకులు. చివరకు భక్తి పారవశ్యంతో వారు అంటుంటే మాకు వినబడిన మాటలు, ఇన్నాళ్లకు నా మీద దయగలిగిందా స్వామి, ఈ ఆనందానుభూతిలో వారిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాం. మరో 10 నిమిషాల తర్వాత నేను గోపిక మా పని మీద వెళ్ళిపోయాం. మరో 16 గంటల తరువాత ఆ మర్నాటి ఉదయం నేను గోపిక తిరుపతి బయలుదేరే హడావుడిలో ఉండగా మా బెంగుళూరు గెస్ట్ హౌస్ మేనేజర్ న్యూస్ పేపర్ తీసుకువచ్చి చూపించారు. మొదటి పేజీలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ఫోటో ప్రచురితమైంది. ఆ వార్త మా పలకరింపు గురించి కాదు, వారి ప్రాణవాయువులు అనంత విశ్వంలో లీనమైపోవటం గురించి. ఆ ముందు రోజు మేము వారిని కలిసి వెళ్ళిన 10-15 నిమిషాలకే తిరుపతి ప్రసాదం చేతిలో ఉంచుకునే వారు స్వర్గస్థులయ్యారు. ఏమిటిది? ఎందుకిలా జరిగింది? జరిగిందంతా యాదృచ్ఛికమా, దైవేచ్ఛ? ఆ తరువాత టీటీడీ బోర్డు మీటింగ్లో ఈ వివాదాస్పద అంశాన్ని రాళ్లపల్లి వారి ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తూ నేను ఉత్తర్వులు అందించిన తీరు బోర్డు ఆమోదానికై ప్రవేశపెట్టాను. టీటీడీ బోర్డుకు మాత్రమే నిర్ణయాధికారం ఉండే ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనకు అలాంటి విచక్షణాధికారాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీసులను తక్షణం టీటీడీ నుంచి ఉపసంహరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం అప్పట్లో బోర్డుకు ఉంది. ఈ సంగతి నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దానికి ఏమీ చెయ్యలేను. కనుక బోర్డు చేసే ఎలాంటి తీర్మానానికైనా కట్టుబడి ఉండటానికి మానసికంగా సిద్ధపడిపోయాను. అయితే నా వివరణ అంతా విన్నాక నా ఈ చర్య ఎటువంటి వాదోపవాదాలు లేకుండా చైర్మన్ బి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారిని అడిగాను, ఒకవేళ రాళ్లపల్లి వారు ఇంకా జీవించి ఉంటే ఇప్పుడు నేను చేసిన పనికి బోర్డు ఎలా ప్రతిస్పందించి ఉండేది? విజయ ఫిలిమ్స్ పతాకం మీద అనేక రకాల కథలకు సినిమా రూపాన్ని కలిగించిన నిర్మాత అయిన నాగిరెడ్డి సినిమా లాంటి ఈ కథ అంతా మరోసారి నెమరు వేసుకున్నట్లుగా ఉన్నారు. కొద్ది క్షణాల పాటు మాట్లాడలేదు. తర్వాత సాలోచనగా తల పంకిస్తూ, చూడండి ప్రసాద్ గారు, ఏది ఎలా జరగాల్సి ఉందో అలా జరిగిందని సరిపెట్టుకోవటమే తప్ప ఇప్పుడిక అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు, జవాబు ఆశించకూడదు, సరేనా? అంటే ఇది ఇలాగే జరగాలని రాసి పెట్టని ఉందనుకోవాలా? ఆలయంలో లభించిన రాగిరేకుల్లోని సాహిత్యాన్ని పఠనయోగ్యమైన తెలుగులో పరిష్కరించే బృహత్ కార్యక్రమాన్ని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు 1951లో దేవస్థానం వారు అప్పచెప్పారు. అప్పటికి 6 సంపుటాలు ముద్రణం జరిగింది. నాటి నుంచి అన్నమయ్య సాహిత్యంలో మిళితమై ఉన్న కన్నడ, తమిళ, సంస్కృత శబ్దాలను సమీక్షించటం, సందిగ్ధ పదాలకు తెలుగు, తమిళ, కన్నడ నిఘంటువులకు ఆధారంగా ప్రకటనార్థాలను గుర్తించి ఆయా భాషల మాండలికాల్లో వచ్చిన మార్పులకు తగినట్లుగా ఆయా పదాల అర్థాలను వివరించటం, ఆ సాహిత్యంలో ఇమిడి ఉన్న విశేష కావ్య ప్రయోగాలను చర్చించటం, అలా 20 సంపుటాలను పరిష్కరించటం, 2 సంపుటాల్లోనూ 108 కీర్తనలకు స్వరాలు కూర్చటం, సంగీత ప్రయోక్తలకు ఉపయుక్తంగా ఉండేలా అన్నమయ్య సంకీర్తనలలోని 31 రాగాల లక్షణాలు వివరించి వాటి విశిష్టతలను చర్చించటం వగైరా జటిలమైన బాధ్యతలను ఈ బృహత్ సాహితీ యజ్ఞంలో భాగంగా 2 దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా నిర్వర్తించిన సంగీత సాహిత్య పరిపూర్ణుడు శ్రీ అనంతకృష్ణ శర్మ అంటూ ఈ అధ్యాయాన్ని పీవీఆర్కే గారు భారమైన గుండెలతో ముగిస్తున్నానని తెలియజేశారు. ఈ అధ్యాయంలో ఎంతో బాధ, ఎంతో నిర్లిప్తతతో కూడి ఉన్న పరమ పవిత్రంగా అన్నమయ్య తన జీవితాన్నే భగవంతుడికి అందించినటువంటి సందర్భంలో 30,000 సంకీర్తనలను రచించి
అందులో లభ్యమైన 11,000 సంకీర్తనలలో వాటిని ఆ తాళపత్ర గ్రంథాల నుంచి తర్జుమా చేసి ఎంతో అవిశ్రాంతంగా దశాబ్దాల పాటు కృషి చేసినటువంటి రాళ్లపల్లి గారికి స్వామివారు పీవీఆర్కే గారి ప్రసాద రూపంలో చివరి క్షణంలో ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని చక్కగా అందజేసి తన సాన్నిధ్యానికి ఆయన పాదాల చెంత తులసిమాలగా రాళ్లపల్లి వారిని తీసుకువెళ్ళారు. ఇలాంటి ఎంతోమంది అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఈ అధ్యాయంలో పీవీఆర్కే ప్రసాద్ గారు తెలియజేసినట్లు మనం అనేక ఇంటర్వ్యూలలో కూడా శ్రీ శోభారాజ్ గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఆయా రోజుల్లో టెక్నాలజీ ఇంత అభివృద్ధి జరగనటువంటి ప్రదేశంలో కాలంలో కూడా ఎడ్లబండ మీద ప్రతి ఊరు ప్రతి గ్రామము తిరిగి అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకోవటానికి ఎంతో కష్టపడ్డారు. అలా వారందరూ రాత్రి పగలు అహర్నిశలు స్వామికే తన జీవితాన్ని పూర్తిగా అప్పగించి స్వామివారి మీద పూర్తి భక్తితో ఆయన ఇచ్చినటువంటి బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించటంలో ఎంతో సాఫల్యం పొందారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. స్వామి శ్రీ వెంకటేశ్వర అలనాటి నుండి ఈ రోజు వరకు ఎంతోమంది భక్తులు, గాయకులు, వాగ్గేయకారులు, రచయితలు, ఉద్యోగులు అందరూ నీ ఆజ్ఞానుసారం నీ సేవలో నువ్వు ఇస్తున్నటువంటి యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తున్నారు తండ్రి. వారందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, చివరికి మోక్షప్రాప్తి నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించమని మనసారా వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ.